తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ కష్టాలు తీరడం లేదు, ఎల్పీజీ తమకు బుక్ కావడం లేదంటూ డెలివరీ రిపోర్ట్స్ అప్పనంగా మెసేజ్ల రూపంలో వస్తున్నాయంటూ కూడా వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజాంసార్ మండల హెడ్ క్వార్టర్కు కూలవీటి దూరంలో ఉన్నటువంటి సుల్తాన్ నగర్ పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రాక్ ఆధ్వర్యంలో సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. వినియోగదారులకు అందకుండా వేరే వాళ్లకు విక్రయిస్తున్నటువంటి ఒక ఆగ్రహంతో వినియోగదారులు అయితే స్పాట్కు చేరుకున్నారు. ఇక్కడ గోదాం దగ్గరకు చేరుకున్నటువంటి వారంతా ఆందోళన నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వినియోగదారులతో మాట్లాడదాం. ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ విషయంలో అసలు ఏం జరుగుతుందనే విషయానికి సంబంధించి ఆ వినియోగదారులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది వినియోగదారుల సిలిండర్ వేసుకోలేము. ఇప్పుడు వచ్చిందాకంటే బుకింగ్ కాక వచ్చింది, ఓటీపీ రావడం లేదు. ఏమైనా వస్తే మీరు అది ఓలా కమ్ముకోరో ఏం కదా టైంలో, కానీ ఇప్పుడు బుకింగ్ కాక వచ్చింది. వారం రోజులే కట్టెల పొయ్యి మీద అడబట్టి ఏం చేస్తాము, బుకింగ్ అంటే ఇలానే కొట్టేస్తున్నాడు. అయిపోయింది 4 రోజులే తిరగబట్టి వీడికి నిజాం సార్కు. అంటే మీరు గతంలో డెలివరీ రిపోర్ట్స్ వచ్చిన మేరకు మీరు బుక్ చేసుకోలేదా, సిలిండర్ అందుకోలేదా? మేము అందుకోలేము కాబట్టి ఇప్పుడు అయిపోయింది కాబట్టి వీడికి వచ్చినాము. వచ్చిందాక వీళ్ళు ఓన్ కమ్ముకోరు ఎటుపోయిందో కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు మాకు. అంటే సిలిండర్లు వినియోగదారులకు అందిస్తామని అక్కడ ఓనర్ కూడా చెప్తుంది కదా, వాస్తవం ఉందా లేదా? ఓటీపీ వస్తుంది, ఆ టైంలో ఓన్ కమ్ముకుంటూ మాకు చెప్పకొచ్చింది కదా, మీకు ఇంకా టైం పడుతుందని చెప్పి ఇంటికి పంపిస్తాం, మలిపేస్తుండే ఏం చేస్తాము. అంటే ఇదంతా తనతో ఎప్పటి జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? నేను వారం రోజులే వీడికి రాబట్టి 4-5 రోజులే దాని గురించి అని చెప్పి వచ్చినాము. ఇప్పుడు అడిగితే వచ్చినాయి చూస్తాం, టైం పడుతుందని చెప్పి 4 రోజుల నుంచి వీడికి ఇంటికి పెంట వీరు తప్ప ఏం లేదు. అంటే మీకు డెలివరీ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా మెసేజ్ వచ్చినప్పటికీ మీరు సిలిండర్ మాత్రం అందుకోలేము. సిలిండర్ ఇంకా అందుకోలేము. మేము ఏం కావాలని కోరుకుంటారు మీరు? మాకు సిలిండర్ కావాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మండుతున్నాం, ఇబ్బంది అవుతుంది. సిలిండర్ కావాలి. 2 బుక్లు ఉన్నాయి, 2 బుడ్లు కావాలి మాకు. సో వినియోగదారులు అయితే ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి. తమకు డెలివరీ కావాల్సిన డెలివరీ రిపోర్ట్స్ మెసేజ్ రూపంలో ఫోన్లోకి వచ్చినప్పటికీ కూడా ఆ ఫిజికల్గా సిలిండర్ అయితే తమకు దరిచేరలేదని వారు ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు శ్రీ వీరభద్ర గ్రామీణ విత్రాక్ నిర్వాహకుడు ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినియోగదారులు వచ్చేసి ఆఫీస్కి వచ్చి ఆ గోలగోల చేసే వరకు అసలు ఎందుకు ఆయన మౌనం వహించాలనేటటువంటి విషయానికి సంబంధించి మరికొన్ని విషయాలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు నేను ఒక డెలివరీ బాయ్ మిస్యూజ్ చేసిండు. ఆ డెలివరీ బాయ్ని తీసేసిన, వేరే డెలివరీ బాయ్ అయితే ఇచ్చిన. బండి వచ్చింది, నేను డోర్ టు డోర్ డెలివరీ చేసే బాధ్యత నాది. వచ్చిన కస్టమర్లకు గ్యాస్ లేదు అనేది లేదు, గ్యాస్ ఉన్నది. అదే డెలివరీ రిపోర్ట్స్ కూడా ఎందుకు వస్తున్నాయి మరి ఈ మధ్యకాలంలో? 1 2 మంత్స్ జనవరి నుంచి ఇప్పటి వరకు మార్చి వరకు డెలివరీ రిపోర్ట్స్ బాగా వస్తున్నాయి కదా. డెలివరీ సిలిండర్ తమకు డెలివరీ కాలేదని అంటున్నారు వినియోగదారులు. అయితే దాని గురించి కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, సిస్టంలో చూస్తాను. నేను చూసి ఏది ఉన్నా కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. అదే ఆ డెలివరీ రిపోర్ట్స్ కూడా మీరే డెలివరీ కొడుతున్నారు ఆ బాన్స్వాడ కేంద్రం అనేది అభియోగం బాగా. బాన్స్వాడ కేంద్రం అనేది కాదు, నాకు అంతటా కస్టమర్స్ ఉన్నారు. నేను కస్టమర్లకు ఇచ్చేదే బాధ్యత నాది, కస్టమర్లకు ఇచ్చే బాధ్యత నాది. ఇస్తా నేను బరాబర్. నిజాంసార్ మండలంలో గ్రామీణ వీరభద్ర గ్రామీణ విట్రాక్ నుంచి బాన్స్వాడకు అక్రమంగా లారీల తరలిస్తున్నారు అంటున్నారు వినియోగదారులు. అక్రమం ఏం లేదు, కన్జ్యూమర్స్ వాళ్ళు అయితే అయినా కూడా నేను అక్కడ ఇస్తా, ఇక్కడ ఇస్తా, అందరికి ఇస్తా. ఎక్కడ కూడా కన్జ్యూమర్కి తప్ప వేరే సిలిండర్ ఎట్టుకోవు. నిజాంసాగర్కు కేటాయించిన లోడు బాన్స్వాడకు తరలించచ్చా? ఏంటండి, నిజాంసాగర్కు వచ్చే లోడు బాన్స్వాడకు తరలించచ్చా? లోడు పోదు ఎట్టి ఫస్ట్లో, ఇక్కడ తప్ప ఇంకొక దగ్గరికి పోదు. మరి మీ వీరభద్ర విట్రాక్ సుల్తాన్ నగర్ నుంచి బాన్స్వాడకు పోయినాయి అనేది అభియోగం చేస్తున్నారు వినియోగదారులు. ఆటోలో కన్జ్యూమర్స్కు సప్లై చేస్తున్నారు, ఆటోలో కన్జ్యూమర్స్కు సప్లై చేస్తున్నారు. ఇక్కడ కూడా కన్జ్యూమర్స్కు సప్లై చేస్తా. నిజాంసాగర్ మండల పరిధిలో ఉన్న వీరభద్ర విట్రాక్ నుంచి బాన్స్వాడ ఏరియాలో ఉన్న కన్జ్యూమర్కు పంపించచ్చా లేదా? పంపించవచ్చు. కన్జ్యూమర్స్కు ఎక్కడున్నా కూడా పంపించే బాధ్యత నాది. పంపుతా, ఇక్కడ కూడా పంపిస్తా, అక్కడ కూడా పంపిస్తా. మరి నిజాంసాగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? వీళ్ళు నిజాంసాగర్ వినియోగదారులు ఇక్కడ కూడా పంపిస్తాను, నేను పంపిస్తా. డోర్ టు డెలివరీ పంపిస్తా, ఖచ్చితంగా పంపిస్తా. అంటే బాన్స్వాడలో ఉన్నటువంటి మీకు దించుకున్నటువంటి సిలిండర్లు నిజాంసాగర్ మండలానికి మిగతా మండలాలకు పంపించచ్చా? నా కన్జ్యూమర్ ఎక్కడ ఉంటే నేను అక్కడికి పంపిస్తా. నా కన్జ్యూమర్ ఎక్కడ ఉంటే అక్కడికి పంపిస్తా. అంటే దూరం ఉన్నటువంటి వ్యక్తులకు సిలిండర్ డెలివరీ చేస్తారు, పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు సిలిండర్ ఇయ్యారా? పక్కన ఉన్న వాళ్ళకి కూడా చేస్తా, దూరం ఉన్న వాళ్ళకి, ఎవ్రీ కన్జ్యూమర్కి చేసే బాధ్యత నాది, నేను చేస్తా ఖచ్చితంగా. సో మరి మీ డెలివరీ బాయ్స్ మీరే తప్పు చేశారు, సిలిండర్లు డెలివరీ బాయ్స్ వాళ్ళు చేసిన తప్పు నేను రెక్టిఫై చేసుకుంటున్నా, నేను ఇది చేస్తున్నా. నేను దానికి కూడా నేను వెనక ముందు కాదు, నేను ఎవ్రీ కస్టమర్కి ఇచ్చే బాధ్యత నాది. కస్టమర్స్ ఎందుకు గోలగోల చేస్తారు, ఎందుకు ఆందోళన చేస్తారు? సరే, ఇప్పుడు ఇది ప్యాక్ బుకింగ్ నడుస్తుంది, దాంతో ఈ ప్రాబ్లం వస్తుంది. లేకుంటే ఎప్పుడు కూడా రాదు కూడా. డెలివరీ రిపోర్ట్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడే ఫటాఫట్? అదే నేను చెప్తున్నాను కదా, నేను ఎవ్రీ కస్టమర్కు డెలివరీ చేసే బాధ్యత నాది, నేను ఇంటికి పంపిస్తా. చేస్తారన్న కరెక్టే. ఇప్పుడు డెలివరీ రిపోర్ట్స్ మాకేంది, డెలివరీ సిలిండర్ల మాకేంది?
నేను డెలివరీ చేస్తా, కస్టమర్కి కూడా డెలివరీ చేస్తా. చేసుడు కాదు, ఇందాక జనవరి నుంచి ఈ 2 నెలల కాలంలో కొన్ని వందలాది సిలిండర్లు పక్కదారి పట్టాయి అనేది ఆ డెలివరీ రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. ఆ డెలివరీ రిపోర్ట్స్కి మీరు ఏం చెప్తారు అంటున్నాను. నాకు అటువంటిదే లేదు. కస్టమర్స్ దగ్గర డెలివరీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, మెసేజ్లు. నేను ఏమున్నా కూడా నేను సిస్టంలో చూస్తా, నేను ఏదున్నా కూడా యాక్షన్ తీసుకుంటా. సిస్టంలో డెలివరీ రిపోర్ట్ కొట్టింది మెసేజ్ ఎట్లా వస్తుంది? అదే నేను చెప్తున్నా కదా, నేను వచ్చింది అనుకో దానికి ఏదున్నా కూడా నేను రెక్టిఫై చేస్తా, నేను చెక్ చేస్తా. రెక్టిఫై కాదన్నా, ముందే చూపించచ్చు కదా. కస్టమర్స్ అభియోగం మేరకే కదా మీరు అంతా పని చేయాలి, కంపెనీలు కానీ మీరు కానీ. ఇప్పుడు ఈ జరిగినటువంటి వ్యవహారంలో కంపెనీ గుడ్ విల్ పోతుంది కదా. నేను ఇక్కడ నుంచి కానియకుండా చేసే బాధ్యత నాది. తెలంగాణ సౌత్ రీజియన్లో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటి సిచ్యువేషన్? ఇక్కడ జరుగుడని కాదన్నా, ఇక్కడ కూడా ఏం లేదు. ఎవ్రీ కస్టమర్కు ఇచ్చే బాధ్యత నాది. ఇచ్చుడు కాదన్నా, జరిగినటువంటి నష్టం ఎంతవరకు పూడుస్తారని అంటున్నాను నేను చెప్తున్నా కదా, ఎవ్రీ కస్టమర్కు గ్యాస్ ఇచ్చే బాధ్యత నాది. నేను కస్టమర్ ఎక్కడున్నా కూడా ఇస్తా. డెలివరీ రిపోర్ట్స్ వచ్చినటువంటి వినియోగదారుల సంగతి ఏంది మరి? నేను వాళ్ళకు కూడా పంపిస్తున్నా, గ్యాస్ పంపిస్తున్నా. సో చూసాం కదా, ప్రభాకర్ రెడ్డి మాత్రమైతే చెప్పినటువంటి విషయాలు. మనతో పాటు డెలివరీ బాయ్స్ ఉన్నారు నిజాం సార్ మండలంలో. వాళ్ళు ప్రాంతాల్లో ఇప్పటికే డెలివరీ సిలిండర్లు డెలివరీ చేసేటువంటి క్రమంలో వారంతా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం డెలివరీ బాయ్స్ తప్పు కారణంగానే ఇదంతా జరగడానికి కారణం అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు సందీప్ ఉన్నారు. నిజాం సార్ మండలంలో పలు ప్రాంతాల్లో డెలివరీ బాయ్స్ అయితే వాళ్ళు డెలివరీ చేస్తున్నారు, డెలివరీ కొనసాగుతున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏం లేదు సార్, ఇక్కడ బాన్స్వాడకి ఇక్కడ నుంచి సిలిండర్లు అవుతాయి. రోజు 100 సిలిండర్లు పోతాయి. అక్కడ ఉన్నదే 6,000 కన్జ్యూమర్స్. 6,000 కన్జ్యూమర్స్కి 3,000 సిలిండర్లు నెలకు అక్కడికి పోయినాక, అంటే మీరు 15 డేస్కి ఒక సిలిండర్ ఇస్తురా వాళ్ళకి? బాన్స్వాడలో ఉన్న వాళ్ళకి 15 డేస్కి ఒక సిలిండర్ ఇస్తురా. ఇక్కడనేమో 45 డేస్ అంటారు, అక్కడనేమో 15 డేస్కి ఒకటి ఇస్తారు. ఈయనేంటంటే ఈ బాన్స్వాడలో తీసుకపోయి అదనంగా బ్లాక్లో అమ్ముకుంటుండ్రు 2,000 కాడికి సిలిండర్లు. ఇక్కడ కన్జ్యూమర్స్ ఆటోమేటిక్ ఓటీపీలు అప్డేట్ చేసుకుంటూ మాస్టర్ డాక్ ద్వారా డెలివరీ కొట్టేసి వాళ్ళకి నీ సిలిండర్ రాదు, పోయిన నెలలో తీసుకున్నావు అని చెప్పి చెప్తుండ్రు. పోయిన నెలలో తీసుకున్నట్టు ఉంటే వాళ్ళ బుక్లో అయితే డేట్ ఉంటుంది కదా. మరి ఈయనకు మెసేజ్ వచ్చిందేమో లాస్ట్ మంత్ 3 తారీఖు వచ్చింది. బుక్లో డేట్ చూస్తేనేమో అంతకుముందు నెల జనవరిలో ఉంటుంది. మరి ఆ సిలిండర్ ఎవరికి అమ్ముకున్నాడు? అంటే మీరు డెలివరీ చేసే క్రమంలో మీరే బ్లాక్ చేశారు, వినియోగదారుల బుక్స్ అని దగ్గర పెట్టుకుని దందా చేశారని ప్రభాకర్ రెడ్డి నేను ఉన్నట్టయితే ఇప్పుడు డెలివరీ బాయ్స్ నేను ఇప్పుడు అన్న నీ బుక్ నేను తీసుకున్నాను, నేను నా దగ్గర పెట్టుకున్నాను అనుకో. డెలివరీ బాయ్ వచ్చి కన్జ్యూమర్ వచ్చి నన్ను అడుగుతాడు కదా, మీ దగ్గరికి ఎందుకు వచ్చిండు? నేను బ్లాక్లో అమ్ముకున్నా, నన్ను అడగాలి కదా. నన్ను క్వశ్చన్స్ మెయింటైన్ చేసేది ఆయన కాబట్టి ఆయనకు అడుగుతారు, నిన్ను అడిగారు కదా. అయితే ఆయన ఏమంటుంటే ఆ డెలివరీ చేసే క్రమంలో ఊరూరా తిరిగే క్రమంలో కొంతమంది వినియోగదారులు ఒక ప్రాంతంలో పెట్టి ఆయననే డెలివరీ రిపోర్ట్స్ కొట్టే ప్రయత్నం చేస్తుంటే ఓటీపీలు రాని విషయంలో ఉంటే కన్జ్యూమర్ ఏ కస్టమర్ వచ్చి నా మీద కంప్లైంట్ చేసినా నేను దేనికంటే దానికి అంగీకారం. అసలు ఈ ఫుల్ ఎపిసోడ్లో ఎవరిది తప్పు ఎవరు తప్పు? ప్రభాకర్ రెడ్డి అనే క్యాండిడేట్ తప్పు. రోజు 100 సిలిండర్లు బాన్స్వాడకి అదనంగా ఎందుకు పోతున్నాయి? ఆడ కన్జ్యూమర్స్ ఎంత? నీ 6,000 కన్జ్యూమర్స్కి నువ్వు 3,000 సిలిండర్లు ఇస్తే అంటే 15 డేస్కి ఒక సిలిండర్ ఇస్తున్నావు నువ్వు బాన్స్వాడలో. ఈ నెంబర్ 45 డేస్ కంటున్నావు. నిజాం సాగర్ మండలంలో ఉన్నటువంటి ఈ ఎల్పీజీ గోదాంకు ఇక్కడ వచ్చిన సిలిండర్ డెలివరీ ఇక్కడ చేయాల్సింది పోయి పక్క ప్లేస్లో చేయొచ్చా? ఖచ్చితంగా బ్లాక్లోనే పోతున్నాయి. రోజు 100 సిలిండర్లు బ్లాక్లో అదనంగా పోతున్నాయి. 2,000 కాడికి పోతుంది ఒక్కొక్క సిలిండర్, బ్లాక్లో అమ్ముకుంటుంది. డొమెస్టిక్. సో మొత్తం మీద చూసాం కదా, సిలిండర్ల వ్యవహారం అయితే కాకరేపుతుంది. నిజాం సార్ మండలంలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రాక్ ద్వారా అక్రమంగా సిలిండర్లు అక్రమంగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి, అక్రమంగా ఆ సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటూ డెలివరీ బాయ్ చెప్పినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆ ప్రభాకర్ రెడ్డి కూడా, ఎవరైతే గ్రామీణ విట్రాక్ నిర్వాహకుడు ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ డెలివరీ బాయ్స్ కొంత అత్యుత్సాహం కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని ఆయన చెప్పినప్పటికీ కూడా డెలివరీ బాయ్స్ మాత్రం దాన్ని తిప్పికొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి కావాలనే దురుద్దేశంతో నిజాం సార్ మండలానికి అందించాల్సినటువంటి సిలిండర్లు బాన్స్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి కన్జ్యూమర్కు అందించే ప్రయత్నంలో భాగంగా ఒక్కో సిలిండర్ 2,000 రూపాయల చొప్పున అక్రమంగా సొమ్ము చేసుకోవడంతో పాటు సిలిండర్లని పక్కదారి పట్టించే ప్రయత్నం సాగుతుందంటూ డెలివరీ బాయ్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి నిజాం సార్ మండలంలోని సుల్తాన్నర్ పరిసర ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రాక్ ఆధ్వర్యంలో సిలిండర్ అయితే పక్కదారి పడుతున్నాయంటూ వినియోగదారులు మాత్రం ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.